హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు అంటా ఉన్నాడు, ఇక నీ పాపాలను ఆయన ఎన్నటికీ జ్ఞాపకము తెచ్చుకోడు. నీ పాపాలను, నీవు చేసిన తప్పులను ఆయన ఎన్నటికీ జ్ఞాపకం ఉంచుకోడు. కాబట్టి నీవు ఇక మీదట దేవునితో కొనసాగాలి. చాలామంది అంటూ ఉంటారండి, నేను చేసిన పాపాలన్నీ ప్రభు నన్ను క్షమించాడు, నా పాపాలన్నీ క్షమించాడు అని అంటారు. మరలా పదే పదే అదే పాపం చేస్తూ ఉంటారు. చాలామంది ఈ విధంగా క్రైస్తవులు ఉన్నారు. కానీ బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, నీ పాపాలను ఆయన క్షమించేశాడు, కానీ ఇక మీదట ఆయన జ్ఞాపకం తెచ్చుకోడు. కానీ నీవు ఎంత మాత్రం ఇక మీదట పాపంలో నిలిచి ఉండడానికి వీలేదు. ఈరోజు ఏ పాపము నిన్ను వేధిస్తూ ఉంది, ఏ పాపం నిన్ను శోధిస్తూ ఉంది, ఏ పాపములో నువ్వు పడిపోతున్నావు, ఏ పాపములో నువ్వు జీవిస్తూ ఉన్నావు? వ్యభిచారమైన పాపంలో జీవిస్తున్నావా? లేదంటే అడిక్షన్ అనే పాపంలో జీవిస్తున్నావా? మద్యపానమైన పాపంలో జీవిస్తున్నావా? లేదంటే వివిధ రకాలైన సులువుగా చిక్కులో పెట్టే పాపముల నుండి నువ్వు బయటకు రావాలా? దేవుడు నిన్ను పాపములో నువ్వు పడడానికి ప్రభు ఒప్పుకోవట్లేదు. నువ్వు పాపం చేయడానికి ప్రభు అంగీకరించట్లేదు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, ఆయన నీ పాపములను, నీ అతిక్రమములను జ్ఞాపకం తెచ్చుకోవట్లేదు. కానీ ప్రభు సెలవిస్తున్నాడు ఏంటంటే, ఇక మీదట నువ్వు పాపం చేయడానికి వీలేదు. ఒకవేళ ఈరోజు మీరు పాపం చేస్తూ ఉన్నట్టయితే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభించండి. దేవుడు అద్భుతంగా నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. చూడండి, పాపము చేసిన వారు ప్రార్థించలేరు, ప్రార్థించేవారు పాపాన్ని చేయలేరు. ఇది సూత్రం. వింటున్నారా? ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు ప్రార్థన చేయలేరు, ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు పాపం చేయలేదు. ఒకవేళ నువ్వు ప్రేయర్లో పడిపోయావా, దట్ ఈస్ కాల్డ్ సిన్. ఎస్, ఆజ్ఞాతిక్రమే పాపము, పాపానికి వచ్చే జీతము మరణం. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు ఈరోజు ఏ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో నువ్వు పడిపోయి ఉన్నావో, దేవుని సన్నిధిలో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభించు. దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. మహోన్నతుడా, పరిశుద్ధుడా తండ్రి, నీ యొక్క బిడ్డల కొరకు ఈ వాగ్దానము, ఈ యొక్క ప్రవచన వాక్కును వీక్షిస్తున్న నీ పిల్లల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో తండ్రి, ప్రతి పాపము, ఎలాంటి పాపమైతే నీ బిడ్డల్ని ప్రేరేపిస్తుందో, ఎలాంటి పాపమైతే శోధిస్తుందో, ఎలాంటి పాపము వేధిస్తుందో, యేసు నామములో పాపములో పడిపోయేలా చేస్తున్న ప్రతి దురాత్మను బంధిస్తూ, ఆ పాపపు కట్లను యేసు నామములో తంచివేస్తూ విడుదల రిలీజ్ చేస్తూ దీవిస్తున్నా. యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క ఉదయకాల ప్రవచన వాక్కు ప్రభు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్.